ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆప్షన్ చైన్ అనాలిసిస్ని మనం చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ నేను నిఫ్టీలో ఉన్నాను, నిఫ్టీని మీకు చూపిస్తూ ఉన్నాను. ఓవరాల్గా 1 డే టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఎలా ఉందో మనం చూస్తున్నామండి. నిఫ్టీ ఎలా ఉంది? అప్ సైడ్ వెళ్ళింది, కొంచెం రీటెస్ట్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, రీటెస్ట్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, రీటెస్ట్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, రీటెస్ట్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది, రీటెస్ట్, అప్ సైడ్ రీటెస్ట్, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు రీటెస్ట్ అవుతుందని అనుకుంటున్నాను నేను, ఓకేనా? రీటెస్ట్ అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఒక్కసారి దీన్ని నేను ఏం చేస్తానంటే కొంచెం పెద్దదిగా స్ట్రెచ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి, బిఫోర్ క్యాండిల్కి ఈ రోజు క్యాండిల్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మీరు గమనించండి. చిన్న తేడా ఉంది కదా. అంటే మార్కెట్ అనేది దీని కిందకి ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇది ఏమైంది, బిఫోర్ డే క్లోజింగ్ కంటే పైన ఉంది ఇప్పుడు మార్కెట్ అనేది. అయితే ఇంకా మనకు కొంచెం ఒక 10 మినిట్స్ టైం ఉంది కాబట్టి క్లోజింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనండి? బిఫోర్గా ఒకవేళ ఇది ఇక్కడ క్లోజ్ అయినా, ఇక్కడ క్లోజ్ అయినా, ఇక్కడ క్లోజ్ అయినా మార్కెట్ ట్రెండ్ అనేది మళ్ళీ ఓవరాల్గా మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని అనుకోవచ్చు. రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏ క్యాండిల్ కూడా దానికి బిఫోర్ క్యాండిల్ని హైని క్రాస్ చేయలేదు. ఈ క్యాండిల్ వచ్చింది చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఈ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఈ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఈ క్యాండిల్, ఏ క్యాండిల్ కూడా ఈ క్యాండిల్ హైని టచ్ చేయలేకపోయింది, ఓకేనా? విగ్ని వదిలేయండి, బాడీని చూడండి, ఏది కూడా, ఈవెన్ ఇది కూడా. సో ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇన్సైడర్ క్యాండిల్లా ఉంది. ఇన్సైడర్ క్యాండిల్ వస్తే ఏమవుద్ది, మార్కెట్ అనేది ఏదో పక్క గట్టిగా పెరిగెడుతుందండి ఇన్సైడర్ క్యాండిల్ వచ్చినప్పుడల్లా. ఇది చూడండి, ఇది ఇన్సైడర్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ. విక్స్ని వదిలేయండి, విక్స్తో లెక్క పెట్టకండి. ఇన్సైడర్ క్యాండిల్ ఇక్కడ వచ్చింది చూడండి, మార్కెట్ అనేది మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్ళింది. ఇన్సైడర్ క్యాండిల్ వచ్చింది చూడండి, ఇక్కడ మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్ళింది. ఇన్సైడర్ క్యాండిల్ వచ్చింది చూడండి, ఇక్కడ మళ్ళీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్కి వెళ్ళింది. సో ఇన్సైడర్ క్యాండిల్ వచ్చినప్పుడల్లా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడం అనేది ఆనవాయితీగా ఉండిపోయింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్, 1 డే టైం ఫ్రేమ్లో మనం చూసాం. హై ఎక్కడుంది, ఇక్కడ ఉంది హై. సో ఈ హైని ఏం చేద్దామంటే ఒక మార్క్ చేసుకుందాం, ఇది హై, ఆల్ హై అనమాట. ఇది ఒకవేళ మనం విగ్తో సహా పెట్టుకుంటే ఇక్కడ వరకు వెళ్ళింది ఏంటి, 19,991 హై యాక్చువల్లీ అయితే 91 వరకు వెళ్ళిందండి, ఓకేనా? 91.85 వరకు, ఓకే. ఇది కరెక్ట్గా పెట్టేసాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి క్యాండిల్ లో ఎక్కడుందో చూడండి, లో, ఇది ప్రజెంట్ ఉన్నటువంటి క్యాండిల్ లో. అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడుందో చూడండి, ఇక్కడ, ఓకేనా? దాని బిఫోర్గా ఉన్నటువంటి డే ఇది, దాని బిఫోర్గా ఉండేటువంటి డే ఇది. క్లియర్ అండి? ఇంతవరకు మనకి క్లియర్ అయింది. ఇప్పుడు 15 మినిట్స్కి వచ్చేద్దాం, డైరెక్ట్గా 15 మినిట్స్కి వచ్చేస్తున్నామండి. ఇదే 15 మినిట్స్లో చూడండి, కరెక్ట్గా అవే మీకు సెట్ అయిందో లేదు చూడండి. ఇక్కడ ఎక్కడి నుంచి మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చాయో అసలు మీరు ఏం గీనవసరం లేదు. 1 డే టైం ఫ్రేమ్లోనే మీకు ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేస్తాయి చూడండి. ఇక్కడ మీరు గమనించండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఈ లైన్ చూడండి ఒకసారి ఎంత చక్కగా యాక్ట్ చేస్తుందో. మళ్ళీ పైకి వెళ్ళింది, ఈ లైన్ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ రిజెక్ట్ అయ్యి వచ్చింది, ఈ లైన్ దగ్గర తీసుకొని మళ్ళీ అదే లైన్ దగ్గర వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయ్యింది. అంటే 1, 2, 3, 4, ఆల్మోస్ట్ ఇది కూడా లెక్కేసుకోవచ్చు, 5, 6 టైమ్స్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని మనం అనుకోవాలి. సపోర్ట్కి ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనే సంగతి మనం మర్చిపోకూడదు దీన్ని. ఇప్పుడు మనం చూద్దాం, అదే లైన్ చూస్తున్నాం, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనం చూసాం కదా. ఆ తర్వాత ఇదే లైన్ చూడండి, ఇక్కడ ఒకసారి ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, అలాగే ఇక్కడ ఒకసారి పైకి కూడా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది. అదే లైన్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ అనేది ఇప్పుడు సస్టైన్ అవుతుంది అప్రాక్సిమేట్లీగా. అలాగే ఈ డౌన్ క్యాండిల్ కూడా చూడండి, డౌన్ లైన్ కూడా చూడండి, కింద ఉంది. ఈ కింద లైన్ ఇది చూసేసాం మనము, లేదు ఇది చూసి అస్సలు మనం వేయలేదు. ఇక్కడెక్కడో ఒకసారి ఇది కన్సాలిడేషన్ రేంజ్కి వచ్చింది, ఇక్కడ చూడండి, ఇది కన్సాలిడేషన్ రేంజ్, ఓకేనా? అదే జోన్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఏం చేసుకుంది మార్కెట్ ఈరోజు, సపోర్ట్ తీసుకుంది. అంటే ఇలాంటి చోట్ల ఒకవేళ మీకు మంచి చోట్లు కానీ దొరికాయి అనుకోండి, మీరు ఈజీగానే ఇక్కడ ఏం చేయొచ్చు, బై సైడ్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండొచ్చు. అయితే ప్రైజ్ యాక్షన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. అలాగే బిఫోర్గా ఎక్కడైనా మనం ఇదే లెవెల్స్ ఉన్నాయేమో చూస్తే ఆ లెవెల్స్ దొరకవు. కారణం ఏంటంటే ఆల్ టైమ్ హైలో కదా మనం చూసిన లెవెల్స్. సో ఆల్ టైమ్ హైలో ఉన్నాం. ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వస్తే ఎంతవరకు రావచ్చు అంటే 15 మినిట్స్ క్యాండిల్లో మరలా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. కారణం ఏంటి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, 4 సార్లు ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది.
ఆ తర్వాత డౌన్ లైన్లో మళ్ళీ ఇక్కడ ఒక లైన్ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఇది ఒక ఫాల్స్ బ్రేక్అవుట్, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి డౌన్ సైడ్లో ఇంకొకటి చూద్దాం. ఇంకొంచెం వెనక్కి వచ్చి ఎందుకు బ్యాక్ సైడ్కి వెళ్ళి మనము ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి అంటే, ఈ లైన్స్ డ్రా చేసుకోవాలంటే వెర్టికల్ లైన్స్, హిస్టరీ అనేది ఎప్పుడు కూడా రిపీట్ అవుతుందండి. మార్కెట్లో హిస్టరీ అనేది రిపీట్ అవుతుంది, గమనించాలి. ఇప్పుడు మనం పెట్టుకోవాల్సిన లైన్స్ అన్ని పెట్టేసుకున్నామండి. ఇప్పుడు 5 మినిట్స్ క్యాండిల్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఇన్స్టెంట్గా మనము నెక్స్ట్ రేపు బై చేయాలి, సెల్ చేయాలన్నా మార్కెట్ సపోజ్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. మార్కెట్ అనేది ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందామండి. తర్వాత మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత రీటెస్ట్ చేయాలి. ఒకవేళ పైకి వెళ్దాం అనుకుంటే రీటెస్ట్ చేసి ఈ లైన్ మీదకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి, లేదా ఈ లైన్ వరకు వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేయాలి కిందకి. మళ్ళీ దీని దగ్గర నుంచి పైకి వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసి మార్కెట్ పైకి వెళ్ళాలి తప్ప, ఇలా వచ్చి ఇలా వెళ్ళింది అనుకోండి అది మళ్ళీ కిందకి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఈ లైన్స్ అనేవి అంత ఇంపార్టెంట్గా పనిచేస్తాయి. ఒకసారి ఈరోజు ఇది సపోర్ట్గా ఉంది, మార్కెట్ కానీ ఒకవేళ దీని కిందకు వచ్చేసింది అనుకోండి ఒకసారి, ఇంక ఇది ఏమైపోద్దండి, ఇది రెసిస్టెన్స్గా మారిపోద్ది, సపోర్ట్ ఉండదు, ఇంక ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది. ఈరోజు అలాంటి లెవెల్స్ ఒకసారి గమనించండి, అలాంటి లెవెల్స్ ఒకసారి ఇది చూడండి. నిన్న మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఇదేమైందండి, ఇది సపోర్ట్గా అయింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇది చూడండి ఇక్కడ ఏమైంది, ఇది ఇక్కడ సపోర్ట్గా ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, 1 2 3 సార్లు, 3 4 దీంతో 4 టైమ్స్ అండి, 4 సార్లు ఇది ఏం చేసిందండి, ఇది ఇక్కడ మనల్ని సపోర్ట్గా తీసుకుంది. అంటే ఇక్కడ సపోర్ట్గా ఉన్నది ఇక్కడికి వస్తే రెసిస్టెన్స్ అయిపోయింది. అది దీని మీదే 1 2 3 అలాగే ఈరోజు అయితే కంప్లీట్గా ఇది, దానికి డౌన్ లెవెల్ చూడండి 1 2 3 టైమ్స్ ఇది. సో మార్కెట్ బిహేవియర్ అనేది ఇక్కడికి మీకు అర్థమైపోవాలి, ట్రెండ్ లైన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు ఇది నిఫ్టీ అయిందండి, ఆల్మోస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఇప్పుడు మీకు ఆప్షన్ చైన్ కూడా మీకు చూపిస్తాను. నేను పెట్టింది ఏదైతే ఉందో అదే ఆప్షన్ చైన్లో మనకు వస్తుందా లేదంతా కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనండి, ఇక్కడ ఇవన్నీ కూడా నేను తీసి పాడేస్తున్నాను, డ్రాయింగ్స్ అన్నీ కూడా తీసి పాడేసానండి. ఇది కూడా మనకు 15 మినిట్స్లోకి వెళ్ళిపోదామండి. 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 డే టైం ఫ్రేమ్లో స్ట్రెచ్ చేసుకుందాం. లేటెస్ట్ హై, లేటెస్ట్ లో, టుడే హై, ఎస్టర్డే లో, జస్ట్ ఒక 4 లైన్లు, దానికి ముందు లో, దానికి బిఫోర్ ఒకటి, దానికి బిఫోర్ లో, ఇవి లైన్స్ అండి 1 డే టైం ఫ్రేమ్లో. ఓకేనా, దీన్ని మనం 15 మినిట్స్లోకి వచ్చేద్దామండి. వచ్చేసి ఒక్కసారి చార్ట్ దగ్గర రిఫ్రెష్ అన్నం చూడండి, ఈ రిఫ్రెష్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ప్రతి దాన్ని ఫాలో అయింది చూడండి. మనం ఏం చేయలేదు అసలు, ఇలా ట్రెండ్ లైన్స్ అనేవి పనిచేస్తాయని సంగతి కూడా మనకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఆ గీతలు చూడండి ఎంత యాక్యురేట్గా ఉన్నాయో. చూడండి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, రిజెక్ట్ అయిపోయింది, ఇక్కడికి వచ్చి మళ్ళీ కొంచెం రీటెస్ట్ అయింది, మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కింద లైన్ దగ్గరికి వచ్చి మళ్ళీ అదేమైందండి సపోర్ట్ తీసుకో పైకి వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసరికి మార్కెట్ ఏమైందండి క్లోజ్ అవ్వడానికి రెడీగా ఉంది. అంటే ఎగ్జాక్ట్గా లైన్స్ మీరు గమనించండి. ఇది ఒకసారి అంటే ఇక్కడ ఇది సపోర్ట్గా ఉంది, ఇక్కడ ఇది రెసిస్టెన్స్ అయిపోతుంది ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కిందకి, అర్థమవుతుందండి. అలాగే కొంచెం ముందుకు వెళ్తాను, ఈరోజున కాకుండా నిన్న లెవెల్స్ చూడండి ఎంత చక్కగా చూడండి. 1 2 1 2 3 4 5 ఎన్ని లెవెల్స్ చూడండి 6. ఏంటి ఇవన్నీ చూసి గీసాము మనం, ఏమి లేదండి. ట్రెండ్ లైన్స్ అంటే ఇవే, ఈ లైన్స్ ఎలా వేసుకుంటే చాలు. దీని మీద దీని దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండి అండి. ఇక్కడ చూడండి ఈ లైన్ని ఆల్రెడీ ఒక చిన్న పాఠం అండి ఇది. ఈ లైన్ ఒకసారి రిజెక్షన్, 2 సార్లు రిజెక్షన్ వచ్చింది కదా, 3వసారి రిజెక్షన్ వచ్చేసరి చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో. 3వసారి రిజెక్షన్లో ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ అయింది, మార్కెట్ రీటెస్ట్ అయ్యి పైకి వెళ్ళిందండి. ఇది 15 మినిట్స్ క్యాండిల్లో చూపిస్తున్నాను మీకు. 5 మినిట్స్లో అయితే ఇది మీకు క్లియర్గా రీటెస్ట్ అయిందా లేదా అని మీకు క్లియర్గా అర్థమైపోద్దండి. చూడండి 5 మినిట్స్లో ఎన్నిసార్లు అండి ఇది టచ్ అయింది చూడండి. 1 2 3 4 5 6 7 ఎన్నిసార్లు అండి ఒకే లైను, ఎన్నిసార్లు టచ్ అయింది చూడండి. మళ్ళీ అదే అక్కడే ఓపెన్ అయ్యి కిందకు వచ్చిందండి. ఇప్పుడు ఏదైతే మనకి సపోర్ట్గా ఉందో ఇక్కడ, ఇది రేపు ఏమైపోద్ది మళ్ళీ డౌన్ ట్రెండ్లో ఉంటే
ఇది మనకు రెసిస్టెన్స్ అయిపోద్దండి. ఇది రెసిస్టెన్స్ అయిపోతే మార్కెట్ ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి పైకి వెళ్ళి కిందకి వెళ్ళి ఇలాగే. అంటే ఎప్పుడు కూడా మార్కెట్ అనేది 90 డిగ్రీలో ఎప్పుడు పైకి వెళ్ళిపోదండి. ఎవరో కూడా 90 డిగ్రీలో మార్కెట్ వెళ్ళిపోద్దని అనుకోకండి. మార్కెట్ ఎప్పుడు కూడా కిందకు వచ్చిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. కారణం ఏంటంటే మధ్యలో సెల్లర్స్తో పాటుగా బయర్స్ ఉండాలి, బయర్స్తో పాటుగా సెల్లర్స్ ఉండాలి. లేకపోతే మార్కెట్లోకి లిక్విడిటీ ఎలా వస్తుంది? లిక్విడిటీ రాదు. చాలామంది గేమింగ్ యాప్స్లో మీరు ఆడే ఉంటారు చూడండి. క్రికెట్ బెట్టింగ్స్ అవి ఉన్నాయి కదా. ఒక చిన్నది అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. బెట్టింగ్ యాప్స్లోని సాధారణంగా ఇక్కడ మీరు 500 వేసారు అనుకుందాం ఇండియా మీద అండి. ఇక్కడ పాకిస్తాన్ ఆడుతుంది అనుకుందాం. పాకిస్తాన్ మీద కూడా ఎంతో కొంతమంది డబ్బులు వేసి ఉంటారండి. ఇక్కడ మీకు మన మార్కెట్లో ఎలాగైతే ఆల్ఫా గామా తీటా వేగా అని ఉన్నాయో ఇక్కడ కూడా అలా ఉంటాయి. ఇది ఇండియా అనుకుంటే, ఇది పాకిస్తాన్ అనుకుంటే, మీరు 500కి ఇండియా స్కోర్ కానీ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది? చాలామంది ఇండియాలోనే బెట్ను ప్లేస్ చేస్తూ ఉంటారు. అప్పుడు 500కి ఎంత ఇస్తాడు? ఫస్ట్లోనేమో 500కి 500 ఇచ్చేవాడు. తర్వాత ఆర్డర్స్ ఇందులో పెరిగిపోయే కొద్ది ఏమంటాడంటే నేను తర్వాత 400 ఇస్తానంటాడు. ఆ కొద్దిసేపు ఇంకా పెరిగేసరికి 300 ఇస్తానంటాడు. కారణం ఏంటంటే ఇటు సైడ్ ఆర్డర్స్ అనేవి తగ్గిపోతున్నాయి. మరి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు డబ్బులే కదా ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంతే తప్ప బెట్టింగ్ యాప్ కూడా తన సొంత డబ్బులు ఇవ్వడు కదా. ఎగ్జాక్ట్లీ మార్కెట్ కూడా అంతే. కాల్ సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పుట్ సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాల్ సైడ్ ఉన్న వాళ్ళకి పుట్ సైడ్ ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, పుట్ సైడ్ ఉన్న వాళ్ళకి కాల్ సైడ్ ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఇదే ఇందులో మళ్ళీ సెల్లర్స్కి బయ్యర్స్ ఇవ్వాలి, బయ్యర్స్కి సెల్లర్స్ ఇవ్వాలి. ఒకవేళ సెల్లర్స్ లేరనుకోండి, ఇండియా తరఫున బెట్టేసి వాళ్ళు అందరూ ఉన్నారనుకోండి, పాకిస్తాన్ తరఫునే బెట్టేసి వారే లేరనుకోండి, మీ 500కి ఒకనొక టైం వస్తుంది ఆడు 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తానంటాడు. 2 రూపీస్ 3 రూపీస్ మాత్రమే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 500కి జీరోనే, అంటే ఇంకేముండదు. అప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని ఆడు క్లోజ్ చేసేస్తాడు, ఇంకా బెట్టింగ్ వేయకుండా క్లోజ్ చేసేస్తాడు. ఎప్పుడైతే పాకిస్తాన్ మీద కాసినటువంటి డబ్బులన్నీ కూడా జీరో అయిపోయాయో, ఇటు సైడ్ వాళ్ళకి బ్యాలెన్స్ చేసేసాడో, ఇంకా అంతకు మించి ఇక్కడ ఆడేటప్పుడు ఇండియా వాళ్ళకి ఇంకా ప్రీమియమ్స్ అనేవి ఉండవు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే దీన్ని క్లోజ్ చేసేస్తాడు. ఎగ్జాక్ట్గా ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఆప్షన్ చైన్ చూద్దామండి. ఆప్షన్ చైన్లో మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కదా చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీని చూస్తాను. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మనకు ఉండేటువంటి లెవెల్స్ని మనం చూస్తున్నామండి. ఫస్ట్ లెవెల్ ఎక్కడండి? 46,152. ఎన్నిసార్లు అండి? 1 2 3 4 5 6 7 సార్లు అండి. అంటే మార్కెట్ పైకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 46,152 పైన మార్కెట్ అనేది మినిమం ఒక 5 మినిట్స్ క్యాండిల్ అయినా సరే గ్రీన్ క్యాండిల్ సస్టైన్ అవ్వాలి. మీరు రాసి పెట్టుకోండి, ఎప్పటికైనా సరే దీన్ని క్రాస్ అయ్యేటప్పుడు మార్కెట్ మాత్రం చాలా పెద్ద క్యాండిల్ ఇచ్చి క్రాస్ అవ్వాలి. అలా పెద్ద క్యాండిల్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ అవుద్ది, రీటెస్ట్ అయ్యి మళ్ళీ వెళ్తుంది. పెద్ద క్యాండిల్ ఇచ్చింది క్రాస్ ఓవర్ అయిపోయింది కదండి, మీరు బై చేసుకోకూడదు. ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ వరకు ఉండాలి. ఒకవేళ రీటెస్ట్ అవ్వకుండా వెళ్ళిపోయింది అనుకోండి, అది మళ్ళీ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిపోద్ది. మనం వేసుకున్న లైన్స్లో మనం చూస్తున్నామండి. ఇప్పుడు 46,152 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 46,152 ఇది మైండ్లో పెట్టుకోండి. అలాగే డౌన్ సైడ్ ఎంత ఉంది? 45,632 ఈ రెండు లెవెల్స్ ఆప్షన్ చైన్లో చూపిస్తాను మీకు. 46,152 ఎక్స్పైరీ ఏముంది? నెక్స్ట్ వీక్ చూద్దాం, ఓకేనా? ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్ మార్చేసానండి, ఎందుకంటే ఆల్రెడీ 3 డేస్ ఉంది కూడా మీకు అర్థం కావడం కోసం, ఓకేనా? ఇక్కడ చూడండి, 41,152 కదా అక్కడ అప్రాక్సిమేట్లీగా. ఇది చూడండి ఎంత ఉందండి, ఇక్కడ 15,000 ఉంది. దానికి లోగా ఎంత ఉందండి? 39,000 ఉంది. గమనించండి ఇక్కడ. అలాగే డౌన్ సైడ్ చూడండి, హైయెస్ట్ ఎంత ఉందండి ఇక్కడ మీకు? 45,500 అండి. ఇప్పుడు ఈ లెవెల్స్ని ఒకసారి మనం చూద్దామండి. ఈ లెవెల్స్ని 45,500 అండి. చూడండి, ఇది 45,500 ఇక్కడ, ఓకేనా? ఆప్షన్ చైన్ ప్రకారము 500 అండి. ఇదిగోనండి, గమనిస్తున్నారా? ఇక్కడ మీకు చూడండి ఎంత పెద్ద రెసిస్టెన్స్ ఉందో 500 దగ్గర. ఎందుకు అక్కడే కాశారంటే ఇక్కడ చూడండి, మార్కెట్ని చాలాసేపు ఇక్కడ ఏం చేశారండి జనాల్లో ఆఫ్ చేస్తారు. ఇక్కడెక్కడే మార్కెట్ని ఏం చేశారు? ఆఫ్ చేస్తారు చాలాసేపు. అంటే ఇంచుమించు ఒక 2 డేస్ వరకు 3 డేస్ వరకు మార్కెట్ ఇదే జోన్లో ఉంది. ఏ జోన్ ఇది? 45,500 జోన్, 500 to 600 జోన్. అందుకనే 500 to 600 మధ్యలో
మీకు కాంట్రాక్ట్స్ అనేవి ఇది 100కి 100కి చూపిస్తుంది. యాక్చువల్లీ ఒకవేళ ఎవరైనా సరే 46,150లో హోల్డ్ చేద్దామని అనుకున్నారనుకోండి, 150 దగ్గర వాళ్ళకి స్ట్రైక్ ఉండదు కదా, వాళ్ళు దేని దగ్గర స్ట్రైక్ తీసుకోవాలి, అయితే 200 తీసుకోవాలి లేదా 100 తీసుకోవాలి ఏంటి, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని తీసుకోవాలి. సో ఈ రెండింటిలో తీసుకున్నప్పుడు వాళ్ళు తీసుకునే టైంలో ప్రీమియం ఎంత ఉంది, మూమెంట్ ఎంత ఉంది, అది 46,152 ఉందనుకోండి, అది 152 అని ఇక్కడ మనకి ఏం చేస్తుందండి, అది చార్ట్లో మనకి ఏం చేస్తుంది, అది ఇక్కడ చూపించేస్తుంది. అది ఇక్కడ నుంచి ఇది రిజెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ మనకు ఇదిగో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్గా మనకి జోన్ చూడండి, సెల్లింగ్ జోన్ అనేది చూడండి, ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ సెల్లింగ్ జోన్ క్రియేట్ అయింది చూడండి, ఇది ఆల్మోస్ట్గా మనకి ఏమైందండి, ఇది సెల్లింగ్ జోన్, అర్థమవుతుందండి. అలాగే డౌన్ సైడ్ కూడా మనం చూద్దామా, డౌన్ సైడ్ ఎంత చూసాము, 45,500 ఇది సెల్లింగ్ జోన్ అండి, ఇది ఈ జోన్ కూడా ఇది సెల్లింగ్ జోన్ మనకి. ఇవి డేంజర్ జోన్స్ అనమాట. ఈ జోన్స్లో మనం అస్సలు ట్రేడ్ చేయకూడదు, ఈ జోన్స్లో ట్రేడ్ చేయకూడదు. ఒకవేళ ఓవర్ నైట్లో గ్యాప్ అప్ అయిపోయి గ్యాప్ డౌన్ అయిపోతేనే తప్ప ఈ జోన్స్లో సాధారణంగా చూడండి, ఇది ఎన్ని పాయింట్లు అండి, ఇది 632 నుంచి 550 అండి, 132 పాయింట్లు అండి, ఇది డేంజర్ జోన్ అనేది. ఇక్కడ చూడండి మార్కెట్ ఆల్మోస్ట్ అక్కడే ఆగిపోయింది ఇది. అలాగే పైన చూద్దాం ఒకసారి, పైన ఓకేనా, అబౌవ్ సైడ్ కూడా చూద్దాం. అబౌవ్ సైడ్ ఎంత అండి, ఇది 227 నుంచి 162, ఆల్మోస్ట్ ఒక 80 పాయింట్ల వరకు, మీకు 80 కాదు ఒక 60 పాయింట్ల వరకు ఇది ఒక సెల్లింగ్ జోన్ ఉందండి, ఓకేనండి. ఈ జోన్ పైకి వెళితేనే కానీ మార్కెట్ అనేది బుల్లిష్ అవ్వదు. ఇంకా ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీని మీద ఒక రీటెస్ట్ చేసి వెళ్ళాలి మార్కెట్, హైకి వెళ్ళాలంటే ఇక్కడ రీటెస్ట్ చేయాలి మార్కెట్ అనేది. ఇక్కడ రీటెస్ట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అవ్వాలి మార్కెట్ అనేది, ఒక రోజు 2 రోజులు, ఆ తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. కిందకి రావడానికి అయితే లిమిట్స్ లేవు, కానీ పైకి వెళ్ళాలంటే రీటెస్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి, అది అర్థమవుతుందండి. లేదు కంటిన్యూగా మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అసలు మీకు డబ్బులు ఇవ్వడానికి సెల్లర్స్ అనేవాళ్ళు రారు అక్కడికి. మార్కెట్ కంటిన్యూగా బూస్టప్లో ఉందనుకోండి, ట్రెండింగ్లో ఉందనుకోండి, మీరు ఎందుకు సెల్లింగ్ చేస్తారు, బయింగ్లో కూర్చుంటారు కదా. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా మార్కెట్లో మనము ఈ విషయాలు ఎప్పుడు కూడా గమనించాలి, అర్థమైందండి ఇప్పుడు. అలాగే రీసెంట్ చార్ట్ను కూడా చూపిస్తానండి, రీసెంట్ వీక్లో ఉన్నటువంటి చార్ట్ను కూడా మీకు చూపిస్తాను. 27th జూలై, ఓకేనా, 27th జూలై ఈరోజు, ఈ వారం ఎక్స్పైరీ చూడండి. ఈ వారం ఎక్స్పైరీలో మనకు హైయెస్ట్ ప్రీమియమ్స్ ఎక్కడ ఉన్నాయండి, అందరూ ఒకసారి చూడాలి, కనబడుతుందో లేదో చెప్పాలి నాకు. 46,000లో కాల్ సైడ్ మీకు 3,95,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయండి. డౌన్ సైడ్ ఎక్కడ ఉన్నాయి, డౌన్ సైడ్ మీరు చూడండి, డౌన్ సైడ్ ఫస్ట్ డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్గా ఉన్నది ఇక్కడ, అంటే 45,500. అంటే మార్కెట్ అనేది ఈ వారము అంటే ఎక్స్పైరీ లోపలోని ఈ మధ్యలోనే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సెల్లింగ్ చేద్దాం అనుకుంటే 45,000 పుట్ సైడు, అలాగే 46,000 కాల్ సైడు, అర్థమవుతుందండి. ఈ 2 సైడ్లో మీరు ఏం చేయొచ్చు, మార్కెట్ను అర్థం చేసుకోండి ఒక్కసారి. ఈ 2 సైడ్లో మార్కెట్ అనేది హోల్డ్ అయ్యే అవకాశం ఉంది, 46,000 అలాగే 45,500 అండి. ఇది మార్కెట్ యొక్క ఓవరాల్ సినారియో. ఇది మాత్రమే కాకుండా మనం నిఫ్టీలో కూడా చూద్దామండి, నిఫ్టీలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. పెద్ద కాంట్రాక్ట్స్ ఎక్కడ ఉన్నాయండి, 19,700 దగ్గర 1,54,000 ఉంది, కాల్ సైడ్ అయితే 2,28,000 ఉంది. దాని తర్వాత ఉంది 2,61,000, 2,04,000, 2,25,000. ఎక్కడెక్కడ ఈ 20,000 దగ్గర, 19,900 దగ్గర, 19,800 దగ్గర, తర్వాత 19,700. ప్రతి 100 పాయింట్లోనూ మనకి ఏముందండి, బిగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్వైండింగ్ అవుతుంది. అన్వైండింగ్ అంటే ఇటుపక్క నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు, ఇటుపక్క నుంచి ఎగ్జిట్ అయిపోయి కింద పక్కన ఏం చేస్తున్నారండి, బిల్డ్ చేసుకుంటున్నారు. కింద పక్కన ఏం చేస్తున్నారు, వీళ్ళు బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే కారణం ఏంటి, కింద పక్కన ఎందుకుంటున్నారంటే మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉందని. ఇక్కడ అన్వైండింగ్ అవుతున్నాయి చూడండి, మీరు గమనిస్తున్నారు లేదో, మైనస్లు కనబడుతున్నాయి. ఇక్కడ ఇలా మైనస్లు కనబడ్డాయి అంటే వీళ్ళు వెళ్ళి కింద పక్కన కూర్చున్నారని అర్థం. కింద పక్క కూర్చుంటే మార్కెట్ కిందకి వెళ్ళనివ్వరు, వీళ్ళు మార్కెట్ని కిందకి వెళ్ళనివ్వరు. అంటే రేపు ఎల్లుండిలో మార్కెట్ అనేది మళ్ళీ పాజిటివ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆప్షన్ చైన్ బట్టి. ఇందులో ఇంకొకటి గమనించాలి మనం, ఓవరాల్గా కిందనున్న వాటిని మీరు గమనించండి. ఓవరాల్గా టోటల్స్ ఎంత ఉన్నాయి చూడండి. ఇక్కడ టోటల్స్ కాల్ సైడ్ 30 లక్షలు ఉన్నాయండి, పుట్ సైడ్ 21 లక్షలు ఉందండి. అంటే ఓవరాల్ సినారియో అయితే నెగిటివ్. కానీ రీసెంట్గా ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ని బట్టి చూస్తే
మార్కెట్ ఎలా ఉందండి? నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ సపోర్ట్ అప్ సైడ్ అయితే 19,800, డౌన్ సైడ్ అయితే 19,600. ఈ రెండు లెవెల్స్ని మీరు మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మేము పొజిషన్ తీసుకుంటామండి అనుకుంటే ఇంకా 2 days ఉంది కాబట్టి మీరు పొజిషన్ తీసుకోవాల్సింది ఎక్కడ? ఇది ఒక 31 ప్రీమియం ఉంది, ఇది ఒక 28 ప్రీమియం ఉంది. ఇంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి హోల్డ్ చేసిన ప్రయోజనమే ఉండదు. అందులోనే మంత్ ఎండ్ ఎక్స్పైరీ అంటే మీరు 1:30కే ఎక్స్పైరీ రోజున ఎగ్జిట్ అయిపోవాలి. 1:30కే. రీజన్ ఏంటంటే మంత్ ఎండ్లో మీకు మూమెంట్స్ అనేవి బీభత్సంగా వచ్చేస్తాయి. ఒక్కసారి 100 పాయింట్లు 200 పాయింట్లు వెళ్ళిపోతుంది. అంటే వారం అంతా మీరు సంపాదించిన డబ్బులు, వారం అంతా హోల్డ్ చేసి డికేలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా ఒక 10 నిమిషాల్లో తీసుకెళ్ళిపోద్ది. అలాగే ఇక్కడ గమనించండి, ప్రీమియమ్స్ అనేవి గమనించండి. ఇవి చేంజింగ్ ప్రీమియమ్స్ అండి. 64లో నుంచి 21 తగ్గిపోయింది ఈరోజు మార్నింగ్ నుంచి. అంటే ఇది ఎంత? మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇది 81లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 64 ఉంది. ఈ ప్రీమియం ఎంత? 92లో స్టార్ట్ అయింది మార్నింగ్, ఇప్పుడు 70లో ఉంది. అంటే ఆల్మోస్ట్ రెండు పక్కల ప్రీమియమ్స్ కూడా డికే. అంటే మార్కెట్ ఎలా ఉన్నది? సైడ్ వేస్లో ఉన్నది. ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. నిఫ్టీలోకి వెళ్ళి మీకు చూపిస్తాను. సైడ్ వేస్ టు బేరిష్ అనమాట నిఫ్టీ. చూడండి ఎక్కడ ఓపెన్ అయిందండి? 8 పాయింట్లు అండి, 8.25. వన్ డే టైం ఫ్రేమ్లో మనం చూద్దాం. వన్ డే టైం ఫ్రేమ్లో ఎక్కడ ఉందండి ఇది? ఇక్కడి నుంచి మీకు వన్ డే టైం ఫ్రేమ్లో మీకు ఆల్రెడీ గ్యాప్ అప్లోనే ఇది ఓపెన్ అయింది. ఎంతలో ఓపెన్ అయింది? ఇక్కడ 19,729లో ఓపెన్ అయ్యి 680లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్గా మీకు చెప్పాలి అంటే 20 + 29 49 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయిందండి మార్కెట్ ఈరోజు. ఓపెనింగ్ దగ్గర నుంచి చూస్తే 49 పాయింట్స్. ఇక్కడ ఓవరాల్గా నిన్నటి క్లోజింగ్తో పోలిస్తే 8 పాయింట్స్ పాజిటివ్గానే మార్కెట్ అనేది క్లోజ్ అయింది నిన్నటి క్లోజింగ్తో. బ్యాంక్ నిఫ్టీ అయితే నిన్నటి క్లోజింగ్తో పాటు 78 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అలాగే ఫిన్ నిఫ్టీ అయితే నిన్నటి క్లోజింగ్కి 27 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక్కడ గమనించండి, చూస్తున్నారండి, నిన్నటి దానికంటే 27 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. అర్థమైందండి? ఇలా మీరు ఏంటంటే ట్రెండ్ లైన్స్ గీసుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. ట్రెండ్ లైన్ గీసుకోవడానికి ఇదొక మంచి ఆప్షన్ అవుతుంది. అర్థమైందని అనుకుంటాను. ఫిన్ నిఫ్టీలో కూడా నేను కొన్ని లెవెల్స్ వేస్తున్నాను చూడండి. ఆల్ టైమ్ హై, 2 days హై, 2 days లో, ఎస్టర్డే లో, దానికి బిఫోర్గా ఉన్నటువంటి ఒక లో, దానికి బిఫోర్గా ఉన్నటువంటి ఇంకొక లో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దీన్ని 5 minutes చార్ట్లోనికి వచ్చేస్తున్నాను. వచ్చి రిఫ్రెష్ చేస్తున్నాను చార్ట్ని. చూడండి 5 minutesలో మళ్ళీ ఇంకొకటి వేసుకుందామండి మనం. 15 minutesలో అయితే మీకు క్లారిటీ ఉంటుంది అనుకుంటా. 15 minutesలో చూడండి, అబ్బా ఏం మూమెంట్ అండి. రోలర్ కాస్టర్ ఇది. చూడండి, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిందండి. మళ్ళీ కొంచెం కిందకు రావడానికి మధ్యలో చచ్చింది. చూసారా ట్రెండ్ లైన్స్ ఎలా పనిచేసాయో? సో ఆల్వేస్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా దీన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటుందండి. సార్ వీడియో రికార్డ్ ఉంటుందండి, వీడియో రికార్డ్ ఉంటుంది, ఓకేనా? వీడియో రికార్డ్ ఉంటుంది, మీరు చూద్దరే కానీ తర్వాత నాకు పర్సనల్గా మెసేజ్ చేసి కూడా అడగచ్చు, ఓకేనండి? లేదంటే లైవ్ మార్కెట్లో మనం మధ్యలో కొంచెం హాల్ట్ వస్తుంది కదా, హాల్ట్ వచ్చే టైంలో మీరు అడగచ్చు. అర్థమైందండి? ఇప్పటి వరకు చూసిన వాళ్ళు, ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు అర్థమైందా? ఇది చూడండి, ఈ రెండు లైన్స్ ఇంత దగ్గర ఉన్నాయి కదా, ఇవేంటంటే మనకు సెల్లింగ్ జోన్, అలాగే ఇది కూడా మనకు సెల్లింగ్ జోన్ అండి. ఈ జోన్ ఐడెంటిఫై చేయడానికి కాల్ సైడ్ సార్ ఏది ఎక్కువగా ఉంటే ప్రీమియమ్సా? టోటలా? ఓకే అర్థమైంది. ఇక్కడ కాల్ సైడ్ మనకి ఎక్కువ ఉంది కదా, పుట్ సైడ్ తక్కువ ఉంది కదా. ఇందాక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి చెప్పాను కదా మీకు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఇండియా గెలుస్తుందని వేశారండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ వేశారు. ఇప్పుడు ఇండియా గెలిచిందనుకోండి, ఈ తక్కువలో ఉన్నటువంటి వాళ్ళ డబ్బులు ఎక్కువలో ఉన్న వాళ్ళకి పంచాలి. అప్పుడు ఏమవుద్ది అంటే, సపోజ్ ఇక్కడ 1000 రూపాయలు వేశారనుకుందామండి, ఇక్కడ 500 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 1000 రూపాయలు వేసిన వాళ్ళకి 500 పంచాలంటే ఇక్కడ 500 మంది మనిషి 2 రూపాయలు చొప్పున వేశారు, 1000 అయింది. ఇక్కడ 250 మంది 500 చొప్పున వేశారు. వీళ్ళు 500ను వీళ్ళకి వేయాలంటే మనిషికి ఎంత వచ్చిందండి? రూపాయి వచ్చింది.
అదే వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వాలంటే ఎంత వచ్చింది? 4 రూపాయలు చొప్పున వస్తుంది వీళ్ళకి. అదే చెప్తున్నా ఇప్పుడు కాల్ సైడ్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, కాల్ సైడ్ వెళ్తుంది. పుట్ సైడ్ ఎక్కువ మంది ఉంటే పుట్ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు వాడు? ఎన్ఎస్సి వాడు చేతి డబ్బులు పెట్టుకోడు కదా, ఆపరేటర్ తన సొంత డబ్బులు పెట్టుకోడు కదా. ఆల్వేస్ మార్కెట్ ఎప్పుడు ఎటు సైడ్ అయితే తక్కువ మంది ఉంటారో అటే వెళ్తుంది. ఎక్కువ మంది డబ్బులు తీసుకొచ్చి తక్కువ మందికి ఇస్తుంది, అంతే తప్ప తక్కువ మంది డబ్బులు తీసుకెళ్ళి ఎక్కువ మందికి ఇవ్వదు. అర్థమైందండి ఇది? ఎప్పుడు ఇది మాత్రం గమనించండి. ఇంకొకటి మీకు బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు చూపిస్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్కువ మంది ఉన్న సైడ్ డబ్బులు తీసుకొచ్చి తక్కువ మంది సైడ్కి ఇస్తుంది. పీసీఆర్ రేషియో అంటారు. ఇక్కడ చూడండి 37 lakh ఉంది, ఇది 27 lakh ఉందండి. మార్కెట్ ఎటు వెళ్ళాలి? డౌన్ సైడే కదా, మార్కెట్ డౌన్ సైడే కదా వెళ్ళాలి. చూడండి బ్యాంక్ నిఫ్టీ ఏ సైడ్ వెళ్ళిందో, ఎటు వచ్చిందండి? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మార్కెట్ ఎటు వచ్చిందండి? ఆల్మోస్ట్ ఈరోజు మూమెంట్ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కెట్ ఎంత మూమెంట్ ఇచ్చిందండి? 519 పాయింట్లు డౌన్కి వచ్చిందండి. 519 పాయింట్స్, ఇంచు 20 పాయింట్స్ అప్రాక్సిమేట్లీగా అన్ని పాయింట్లు డౌన్కి వచ్చింది మార్కెట్ ఈరోజు. సో రీజన్ అదనమాట. అయితే ఎప్పుడు నాట్ ఓన్లీ ఆప్షన్ చైన్ ఒక్కటే చూసి మీరు ట్రేడ్ చేయకూడదు. ఆప్షన్ చైన్తో పాటుగా ఇండెక్స్ చూడాలి, ప్రైస్ యాక్షన్ చూడాలి. అయితే ఆప్షన్ చైన్ అనేది మీరు హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా అన్న దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఆప్షన్ చైన్ అనేది హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలనేది మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. రెండోది ఇంకొక విషయాన్ని మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా మీకు లాస్ ఎక్కువగా వచ్చింది అనుకుంటే 2 రోజులు ట్రేడ్ చేయడం మానేయండి. మీ మైండ్ సెట్ అనేది కొంచెం సెట్ అవ్వాలి. సెట్ అయిన తర్వాత మాత్రమే మీరు ట్రేడ్ చేయడం మొదలు పెట్టాలి. తర్వాత ఫ్రెష్గా మళ్ళీ తక్కువ లాట్స్తో మీరు చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది సెట్ అయిపోద్దండి. ఇక్కడ చూడండి, ఇందాక మనము నిఫ్టీలోన చూసాం కాల్ సైడ్ అన్వైండింగ్ అయింది కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ పుట్ సైడ్ అన్వైండింగ్ అవుతుంది. ఏమర్థమైంది సినారియో ఇప్పుడు చెప్పండి? నిఫ్టీలోనేమో కాల్ సైడ్ అన్వైండింగ్ అయింది, బ్యాంక్ నిఫ్టీలోనేమో ఫుట్ సైడ్ అన్వైండింగ్ అవుతుంది. ఏమర్థమైంది మీకు? అంటే ఇటుపక్క ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఇటుపక్కకు వచ్చేస్తున్నారు. అంటే బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ సినారియో కిందకి వెళ్ళడానికి రెడీగా ఉంది, నిఫ్టీ ఓవరాల్ సినారియో స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి రెడీగా ఉంది. సో ఒకటి కిందికి ఒకటి పైకి మార్కెట్ ఉందనుకోండి, నిఫ్టీ పైకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ కిందకు వచ్చిందనుకోండి, ఆ మార్కెట్ అనేది సైడ్ వేస్కి వెళ్ళిపోద్ది. సో ఆ మార్కెట్లో ఇలాగే ఉంటాయి క్యాండిల్స్ అనేవి. సో అలాంటి మార్కెట్లో మనం ఎంటర్ అవ్వకపోవడం చాలా చాలా మంచిది. అంటే సెల్లరు బయ్యర్ అనేది అంతకు పక్కన పెట్టేసేయండి. ఓవరాల్గా లాట్స్ మీకు చూడండి, కాల్ సైడ్ లాట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? మార్కెట్ కాల్ సైడ్ వెళ్దని ఇక్కడే బిల్డ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటి? మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ రేంజ్ దాటి వెళ్ళదని ఏం చేసుకున్నారంటే కాంట్రాక్ట్స్ ఇక్కడ కొంతమంది అంటే ఇక్కడ ఒకే వ్యక్తి ఇక్కడ సెల్ చేశాడు, ఇక్కడ సెల్ చేశాడు. మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ మధ్యలోనే కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో కొట్టుమిట్టాడడం వల్ల ఇప్పుడు చూడండి, ఇదిగో ఈ డికేస్ వచ్చే చూసారా, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాఫిట్స్ అనమాట. ఈ డికే ఏదైతే వచ్చిందో ఈరోజు ఇవి ప్రాఫిట్స్ వాళ్ళకి. పాయింట్ అర్థమైందండి? అంటే ఒకే వ్యక్తి పైన సెల్ చేస్తాడు, కింద సెల్ చేస్తాడు. అలా ఎక్కువగా ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ సెల్ చేసిన వాడు మార్కెట్ సపోజ్ కిందకు వచ్చేస్తుంది అనుకోండి, ఈ పైన ఉన్నటువంటి దానిని ఎగ్జిట్ అయిపోయి ఈ కిందన మరలా ఏం చేస్తాడంటే వాడు పొజిషన్ బిల్డ్ చేస్తాడు. కారణం ఏంటంటే మార్కెట్ని ఆపాలి ఇక్కడ. లేదా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని పైకి తీసుకొని వెళ్ళడానికి ఏం చేయాలి? హెచ్డిఎఫ్సిలో అలాగే ఐసిఐసిలో లేదా ఎస్బీఐలో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్స్లో మళ్ళీ ఏం చేస్తాడంటే వాడు బై చేస్తాడు. సపోజ్ ఇక్కడ ఒక 50 కోట్లు పెట్టాడు అనుకుందామండి, ఆప్షన్స్లో 50 కోట్లు పెడితే వాడి చేతిలో ఆల్రెడీ 100 కోట్లు ఉంటాయి. 50 కోట్లు మార్కెట్లో పెడితే 100 కోట్లు చేతిలో ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ వాడికి ఎగ్నిస్ట్గా వెళుతున్నప్పుడు వాడు 50 crores అనేవి డేంజర్లో ఉన్నప్పుడు ఇంకొక 100 crores వాడు ఏం చేస్తాడంటే హెచ్డిఎఫ్సిలో స్టాక్స్ను అలాగే ఐసిఐసిఐలో స్టాక్స్ను మెల్లమెల్లగా కొనుక్కుంటూ వస్తాడు. 5 కోట్లు 10 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఇలా కొనుక్కుంటూ వచ్చినప్పుడు హెచ్డిఎఫ్సి ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ పెడుతుంది. హెచ్డిఎఫ్సికి వెయిటేజ్ ఉంది కదా, 28% ఎంత సంథింగ్ వెయిటేజ్ ఉంది కదా. ఈ వెయిటేజ్ని బట్టి బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వస్తుంది.
ఇలా పైకి వచ్చిన తర్వాత మరలా పైన కూడా ఒక కాంట్రాక్ట్ ఉంది వాడిది, ఎక్కడ 46,000 దగ్గర. 46,000కి వచ్చేసరికి వల్ల ఏం చేస్తాడు, ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనైతే వాడు బై చేశాడో మళ్ళీ వాటిని సెల్ చేసుకుంటూ వచ్చేస్తాడు. మళ్ళీ మార్కెట్ ఏమవుతుందండి, ఇక్కడెక్కడ తిరుగుతూ వాడికి ఏం చేస్తుంది, ప్రీమియం డికే అనేది ఇస్తుంది. అంతే మరి. ఇప్పుడు మనం కనుక ఒక సింగిల్ లాట్తో తీసుకున్నామండి, వాళ్ళు ఎన్ని లాట్లు హోల్డ్ చేస్తారు తెలుసా, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 50,000, 40,000, 30,000, ఇవన్నీ లాట్స్ అండి. చూడండి ఇక్కడ నెంబర్స్ కనబడుతున్నాయా, ఇవన్నీ లాట్స్. ఇదంతా వాల్యూమ్, 42,23,000 వాల్యూమ్ ఇది. ఇందులో 100 కోట్లు ఉన్నది ఇందులో. ఈ వాల్యూమ్స్లో 100 కోట్ల రూపాయలు ఉందండి ఇందులో. ఈ వాల్యూమ్ గమనిస్తున్నారా లేదో. డౌన్ సైడ్ చూడండి వాల్యూమ్స్ ఎలా పెరిగిపోయి విపరీతంగా ఏంటి, పుట్ సైడ్. అలాగే ఇక్కడ కూడా చూడండి వాల్యూమ్స్ 45 లక్షలు, 73 లక్షలు. హయ్యెస్ట్ వాల్యూమ్ ఎక్కడుందండి, ఇక్కడ 46,000లో హయ్యెస్ట్ వాల్యూమ్. ఇక్కడ కూడా చూడండి 45,700లో కూడా హయ్యెస్ట్ వాల్యూమ్ ఉంది ఇక్కడ. దాంతోపాటుగా ఇక్కడ మీకు లాట్స్ కూడా అలాగే ఉన్నాయి. వాల్యూమ్ అంటే ఏంటి, అది క్యాష్ కదా, డబ్బు కదా అది. సో ఇటున్న వాళ్ళకి అటున్న వాళ్ళకి ఇదంతా కూడా అడ్జస్ట్మెంట్స్ అనేవి అవే జరుగుతాయి కంటిన్యూగా. మీరు చూడండి ఇక్కడ వాల్యూమ్స్ అనేవి 54 lakhs, 69 lakhs. అది ఇటు చూడండి 43 lakhs, 45 lakhs, 73 lakhs, 37 lakhs. ఈ వాల్యూమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైనా సరే ఒకటి గమనించండి మీరు. ఐవి ఉంది కదా ఇక్కడ, క్యాల్కులేట్ చేసుకోండి. ఎవరైనా క్యాల్కులేట్ చేస్తారా, ఎనీబడి? నేనే క్యాల్కులేట్ చేస్తున్నాను అండి. 2.29 అండి. ఎంత ఉందండి, 1:2.29. 2.29 ఉన్నదంటే మీరు జాగ్రత్తగా చూడండి. పుట్ కాల్ రేషియో అనేది ఎంత చేంజ్లో ఉందో చూడండి. 2.29 అంటే చాలా ఎక్కువ అండి ఇది. సో ఇటు సైడ్ మనకి ఎక్కువ ఉంది. మనకు ఒక యాప్ ఉంది, ట్రేడింగ్ టిక్ అనే యాప్ ఉందండి. ఇది ఓపెన్ చేసుకుంటే మీకు అర్థమవుతుందండి. బ్యాంక్ నిఫ్టీ కదా చూస్తాం మనం. పుట్ కాల్ రేషియో అండి చూడండి. పుట్ సైడ్ ఎంతమంది ఉన్నారు, కాల్ సైడ్ ఎంతమంది ఉన్నారో మనం చూస్తున్నామండి. కాల్ సైడ్ చూడండి 32,54,000. పుట్ సైడ్ చూడండి 88 lakhs. అంటే మార్కెట్ ఓవరాల్గా కిందకి రావడానికి ఏం చేస్తుంది, ప్రయత్నం చేస్తుంది. అలాగే ఓఐ అనాలిసిస్ కూడా చూడండి. ఇక్కడ కిందకి వెళ్దాము అనుకుంటే మార్కెట్ చూడండి, ఇక్కడ ఏంది ఇది, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, కిందకి వెళ్దాం అనుకుంటే 45,900 దగ్గర మీకు ఎంత పెద్ద సపోర్ట్ ఉందో చూడండి ఇక్కడ. సో మార్కెట్ని పైకి తోయడానికి ఎంతవరకు, మరలా పైన ఎక్కడ ఉంది, 46,000 దగ్గర. ఈ మధ్యలో మీకు సెల్లింగ్ సైడ్ చూడండి చాలా తక్కువ ఉంది. అంటే మార్కెట్ అనేది ఈ రెండింటి మధ్యన ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా చూడండి హైయెస్ట్ ఎక్కడుందండి, 46,000. లో ఎక్కడుందండి, దాని బిఫోర్గా లో ఎక్కడుందండి, ఇక్కడ 45,900కి 46,000కి మధ్యలోనే మార్కెట్ అనేది ఎక్కువ ఉంది. కానీ మనం డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ అడ్డేస్తాయి చూడండి. ఇక్కడ కాల్ కంటే పుట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఇది పెద్దగా అడ్డేదండి. ఇక్కడికి వచ్చేసరికి అడ్డు పెడుతుందండి. ఎక్కడ 45,700, ఇది గుర్తుపెట్టుకోండి, 45,700. అలాగే ఇక్కడ కూడా చూడండి 45,700, 45,700 ఇది చూసారు ఇక్కడ 45,700, 42 lakhs వాల్యూమ్ ఉందండి ఇక్కడ. వీటిని క్యాల్కులేట్ చేసే సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి, పెయిడ్ సాఫ్ట్వేర్స్. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్స్ని వాడుతూ ఉంటారు. మనం ఇప్పుడు ఏదైతే మాన్యువల్గా క్యాల్కులేట్ చేస్తున్నామో అవే క్యాల్కులేషన్ సాఫ్ట్వేర్స్ చేసిస్తాయి. ఇప్పుడు చూడండి ఈ ట్రేడింగ్ టిక్ అనే సాఫ్ట్వేర్ కూడా అంతే. ఇది ఫ్రీయే, tradingtick.com. ఇందులోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి ఓఐ అనాలిసిస్, ట్రెండింగ్ ఓఐ ఎలా ఉందండి, డౌన్ సైడ్ ఉంది. అలాగే కాల్ వర్సెస్ పుట్ ఓఐ ఎలా ఉందండి, ఓవరాల్గా సినారియో డౌన్ ఉంది. అలాగే లాంగ్ వర్సెస్ షార్ట్, లాంగ్లో ఎంతమంది ఉన్నారు, షార్ట్లో ఎంతమంది ఉన్నారు చూడండి. ఓఐ చేంజ్ ఎంత అవుతుంది, షార్ట్ కవరింగ్ ఎంత అవుతుంది, లాంగ్ అన్వైండింగ్ ఎంత అవుతుంది, ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా నిఫ్టీలోను, బ్యాంక్ నిఫ్టీలోను, ఈవెన్ స్టాక్స్లో కూడా. ఏదైనా స్టాక్స్ సపోజ్ చూడండి, ఇది అదాని ఎంటర్ప్రైజెస్ చూద్దాం. అదాని ఎంటర్ప్రైజెస్ చూడండి, దాన్ని కూడా అన్నింటికి అంతే కాల్ వర్సెస్ పుట్ అదాని ఎంటర్ప్రైజెస్. ఇందులో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలోనే మనకి ఇవి చూపిస్తుంది. ఇందులో మనము లాంగ్ అన్వైండింగ్, వీటిని షార్ట్ అన్వైండింగ్ ఇవన్నీ చూడాలనుకుంటే మీరు స్టాక్స్లో కూడా దీనిలో చూడొచ్చు. ఫ్రీ అండి సాఫ్ట్వేర్, ఓకేనా. ఇలా మనం చూసుకుంటే ఎగ్జాక్ట్గా మీకు ఆప్షన్ చేయడానికి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుద్దండి. ఈ సాఫ్ట్వేర్స్ ఈ డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాయంటే ఇందులోంచే తెచ్చుకుంటాయి. అంటే కొంతమంది వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు, కొంతమందిని ఐవీని కొంతమంది క్యాలిక్యులేట్ చేసుకుంటారు, ఈ ఐవీని. ఓకేనండి.
కొంతమంది లాట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అలా ప్రతి దానికి ఒక్కొక్క డేటా ఉంటుందండి. అలాగే ఓవరాల్ సినారియో ఎలా ఉందో కూడా మనకి ఇక్కడ డేటా ఉంటుంది. ఇలా మనం ఏంటంటే ప్రతి దాన్ని కూడా క్యాల్కులేటెడ్గా మనం చూసుకుంటూ జాగ్రత్తగా, నేను అప్పుడప్పుడు చూడండి ఆప్షన్ చైన్ ఒకసారి చూద్దాం, అది చూద్దామని ఎందుకంటున్నాను నేను అంటే, ఆప్షన్ చైన్లో ఒకవేళ పెద్ద సపోర్ట్ ఉందనుకోండి, 46,000 దగ్గర మనకు సపోర్ట్ ఉంది. మార్కెట్ ఒకవేళ 46,000కి వెళితే ఇమీడియట్గా మనం ఒక పుట్ సైడ్ తీసుకోవచ్చు. కారణం ఏంటంటే 46,000 దగ్గర ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 లక్షలు అయిపోయారు. సో 4 లక్షలుగా ఉన్నటువంటి వాళ్ళు రేపు మార్నింగ్ మనకు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఒకవేళ ఒక 3 lakhsకి వచ్చేసారనుకోండి, మనకి డౌట్ అర్థమైపోవాలి, మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. 95 లక్షల కాంట్రాక్ట్స్ అనేవి ఇక్కడ క్లోజ్ చేసి కింద పక్క వచ్చేసి ఉంటారు. ఈ 136 2 lakhs అయిపోద్దండి. అంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోకి వెళ్ళడానికి అది రెడీ అవుతుందన్న సంగతి మీకు అర్థమైపోవాలి. లేదు ఇది ఇంకా పెరుగుతూ ఉందనుకోండి, 4.5 5.5 6 ఇలా పెరుగుతుంది అనుకోండి, 6 వరకు వెళ్తలేండి, 4.5 5 ఇలా వెళ్తుంది అనుకోండి, ఇక్కడ ఏమవుతుంటుంది, ఇక్కడ తగ్గిపోతూ ఉంటాయి. ఈ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయండి, ఎగ్జిట్ అయిపోతూ ఉంటాయి, ఇక్కడ బిల్డ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ బిల్డ్ అవుతున్నాయి అనుకోండి, మార్కెట్ కిందకి వెళ్ళడానికి దారి క్లియర్ చేస్తున్నారు వాళ్ళు, ఎగ్జిట్ అయిపోయి దారి క్లియర్ చేసేస్తున్నారు. ఎగ్జాంపుల్ అండి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మార్కెట్లో ఒకసారి మీకు గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకుందామండి, 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయండి. ఈ 2 గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారంటే మార్కెట్లో ప్రాఫిట్ని బుక్ చేసుకున్నారనుకోండి. ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మీరు బుక్ చేసుకున్న వెంటనే మార్కెట్ కొంచెం కిందకు వస్తుంది. కారణం ఏంటంటే దానికి ఇచ్చే వెయిటేజ్లో కొంత బుకింగ్ అయిపోయింది. అలాగే 10 మంది బుక్ చేసుకున్నారనుకోండి, మార్కెట్ అక్కడ ఏమవుతుంది, కిందకు వస్తూ ఉంటుంది. అంటే ప్రాఫిట్ బుకింగ్ టైంలో కూడా రెడ్ క్యాండిల్స్ పడుతుంటాయి. ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ అయిపోద్దో మళ్ళీ కొత్తగా కాంట్రాక్ట్స్ అనేవి మళ్ళీ బిల్డ్ అవుతాయి, మళ్ళీ పైకి వెళ్తుంది మార్కెట్. మళ్ళీ కొంత దూరం పరిగెత్తిన తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఇది ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ఈ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేటప్పుడు మరలా కొంతమంది సెల్లర్స్ వస్తూ ఉంటారు. కేవలం మార్కెట్ అలాగే పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, అసలు కిందకి రాకుండా రెడ్ క్యాండిల్స్ రాకుండానా మీకు ప్రీమియమ్స్ అనేవి పెరగవండి. కారణం ఏంటంటే ప్రీమియమ్స్ పెరగాలంటే సెల్లర్స్ అనేవాళ్ళు డబ్బులు పెట్టాలి అందులో. మార్కెట్ ట్రెండీగా వెళ్ళిపోతున్నప్పుడు సెల్లర్స్ ఏం చేస్తారో వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఫ్యూచర్ని బై చేసుకుంటారు దానికి అడ్జస్ట్ చేయడానికి. చాలామంది మంత్లీ చూడండి, మంత్లీ స్ట్రాంగిల్స్ చాలామందికి లాస్లో ఉంటున్నాయా. అలాగే బిగ్ ప్లేయర్స్ కూడా లాస్ వస్తుంది, మీకేని కాదు, పెద్ద ప్లేయర్స్ కూడా ఒక రేంజ్లో మార్కెట్ ఉంటుంది అనుకున్నప్పుడు మార్కెట్ రేంజ్ను దాటి వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు ఫ్యూచర్స్ని బై చేస్తారు, అదే కిందకు వస్తే ఫ్యూచర్ని సెల్ చేస్తారు. ఎంతైతే వాళ్ళకి కవరేజ్ రావాలనుకుంటారో అంత ఫ్యూచర్స్ని. ఇప్పుడు 50 కోట్లు పెట్టినాడు, ఇంకొక 100 కోట్లు డైరెక్ట్గా జేబులో పెట్టుకో ఉన్నాడు వాడు. ఈ 100 కోట్లు ఏం చేస్తాడు వాడు, ఈ ఫ్యూచర్స్లో పెడతాడు వాడు. ఈ ఫ్యూచర్స్లో పెట్టినప్పుడు మార్కెట్ ఏమవుతుంది, ఫ్యూచర్ని తోస్తూ ఉంటే ఇండెక్స్ కూడా ఆటోమేటిక్గా మూవ్ అవుతూనే ఉంటుంది. ఫ్యూచర్ని తోస్తూ ఉంటే మార్కెట్లో ఇండెక్స్ కూడా మూవ్ అవుతూనే ఉంటుంది. అయిపోయింది. ఏదైతే వాళ్ళు లాస్లోకి వెళ్ళిపోతామని అనుకున్నారో ఆటోమేటిక్గా మళ్ళీ ఆ పొజిషన్ అనేది ఈ ఫ్యూచర్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ను రికవరీ చేసుకుంటారు. లాస్ను అంటే పెద్ద లాస్ రాకుండా వాళ్ళు ఏం చేసుకుంటారంటే కాపాడుకుంటారు. ఎందుకంటే ఫ్యూచర్లో డికే ఉండదు. ఇక్కడ ప్రీమియమ్స్లో డికే వస్తుంది అనుకున్నారు, మార్కెట్ అనేది మూమెంటంలో వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్యూచర్ని బై చేసి కూర్చుంటారు. దీంతో పాటుగా ఈ పొజిషన్ ఇలాగే ఉంటుంది. ఒకవేళ కిందకు వచ్చినప్పుడు ఈ ఫ్యూచర్ని ఎగ్జిట్ అయిపోతారు, ప్రాఫిట్ని బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతారు. అప్పటికి దీనిలో ఉన్నటువంటి మైనస్ కూడా కొంచెం మెల్లమెల్లగా తగ్గడం మొదలు పెడుతుంది.